Hello guys, welcome back to our channel. Today I'm going to tell you how to create a connection in OIC. లాస్ట్ వీడియోలో మనం ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ అంటే ఏంటి, ఒక ఇంటిగ్రేషన్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది చెప్పిన. సో ఈ వీడియోలో నేను కనెక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్తాను. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కనెక్షన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్ కనెక్షన్. ఓకే, దిస్ ఈజ్ హోమ్ పేజ్. సో ఫస్ట్ నుంచి నావిగేషన్ చెప్తా. ఇది హోమ్ పేజ్. మనం ఓఐసి ఇన్స్టాన్స్కి లాగిన్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది ఇది. దీంట్లో మీరు ఫస్ట్ అయితే డిజైన్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటిగ్రేషన్స్ కనెక్షన్స్ అని ఉంటాయి. ఇంటిగ్రేషన్ క్రియేట్ చేయాలనుకునే ముందే మీకు కనెక్షన్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. సో కనెక్షన్స్లోకి వెళ్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, కనెక్షన్స్ అని చెప్పేసి. ఇక్కడ ఇవన్నీ ప్రీ బిల్ట్, అంటే మిగతా వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి కనెక్షన్స్. ఇక్కడ మనము కనెక్షన్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ మీద క్లిక్ చేయాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కనెక్షన్ క్రియేట్ చేయాలని మీకు ఎట్లా తెలుస్తుంది? మనకి సోప్ అడాప్టర్ ఉంటుంది. మోస్ట్ కామన్గా ఓఐసీలో యూజ్ చేసే అడాప్టర్స్ ఏమైనా ఉన్నాయంటే సోప్ అడాప్టర్, రెస్ట్ అడాప్టర్, ఏటీపీ అండ్ ఎఫ్టీపీ. ఈ నాలుగే మెయిన్. మ్యాక్సిమం 90% ఇవే వాడతారు, ఇంతకు మించి వేరే వాడరు. ఇంకేదైనా ఉంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్, యాప్ కానీ ఇంకా వేరే ఇంకేవో ఉంటాయి, అవి వాడతారు. సో ఈ సోప్ ఏంటి? ఈ విజిటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఐ రిపోర్ట్, మీకు ఒరాకిల్ ఫ్యూజన్ గురించి తెలిసి ఉంటే దాంట్లో బిఐ రిపోర్ట్స్ ఉంటాయి, బిఐపి రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ని కాల్ చేసి డేటా తెచ్చుకోవాలంటే ఇంటిగ్రేషన్లో సోప్ విజిటల్ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలనుకోండి, ఆ ఇన్వాయిస్కి రెస్ట్ ఏపీఐ ఉంటుంది. సో అది ఆ ఏపీఐ ఏదైతుందో అది రెస్ట్ ఏపీఐ అయితే రెస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయండి, విజిటల్ అయితే సోప్ కనెక్షన్ క్రియేట్ చేయండి. ఓకే, మీకు క్రియేట్ చేసే ముందు గూగుల్లో ఒరాకిల్ డాక్యుమెంట్స్లో మీకు దొరుకుతాయి ఇవన్నీ. ఓకే, సో ఫస్ట్ టు క్రియేట్ ఎ కనెక్షన్ క్లిక్ ఆన్ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమడుగుతాయంటే అడాప్టర్స్. చెప్పాను కదా, ఓఐసీలో ప్రీ బిల్ట్ అడాప్టర్స్ ఉంటాయి. అడాప్టర్ ఇస్ నథింగ్ బట్ దట్ సోప్ ఆర్ రెస్ట్ అడాప్టర్. వాటిని యూజ్ చేసుకొని మనం కనెక్షన్ క్రియేట్ చేస్తాం. సో నేను ఒక రెస్ట్ కనెక్షన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో రెస్ట్ అని టైప్ చేస్తాను. వచ్చిందా? ఈ సింబల్ ఉంది, క్లౌడ్, దీనికి ఒక అడాప్టర్. ఇది అడాప్టర్, క్లౌడ్ అడాప్టర్, రెస్ట్ కనెక్షన్ అనమాట. సెలెక్ట్ దిస్ రెస్ట్, గివ్ ప్రాపర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఫర్ టెస్ట్ కదా, టెస్ట్. నేను ఒక శాంపుల్ కనెక్షన్ కాబట్టి నేమింగ్ కన్వెన్షన్ ఎట్లుంటుందంటే క్లయింట్ ఏదో ఒకటి ఎక్స్ రెస్ట్ కనెక్షన్ నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను. ట్రిగర్ అండ్ ఇన్వోక్ అనమాట. క్రియేట్ మీద కొట్టగానే క్రియేట్. ఓకే, సో మన కనెక్షన్ క్రియేట్ అయిపోయి ఓపెన్ అయింది. సో మీకు ఇక్కడ 8% క్రియేట్ అయింది. చూసిన కాన్ఫిగరేషన్ ప్రోగ్రెస్ అంటే ఇది ఎప్పుడైతే 100% అవుతుందో అప్పుడు మీకు కనెక్షన్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు. క్రియేట్ కాగానే టెస్ట్ చేసి సేవ్ కొట్టేసేయాలి. ఇక్కడ కనెక్షన్ టైప్ ఏంటి? రెస్ట్ కదా, రెస్ట్ బేస్ యూఆర్ఎల్. అవును, ఇక్కడ యూఆర్ఎల్ మీకు ఇస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే మీకు మీకు ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ మీ ఫ్యూజన్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, అప్ టు .com వరకు తీసుకొని దానికి స్లాష్ యాడ్ చేసి మీకు ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి కనెక్షన్ అయితే దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ పెట్టించాలి. ఓకే, అలా మీరు కనెక్షన్ యూఆర్ఎల్ని ఇక్కడ పేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషనల్ ప్రాపర్టీస్ ఇవేమో అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ అథెంటికేషన్. మీ మీ ఫ్యూజన్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేసారు. పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇవి ఇంతే, ఏమనద్దు. టెస్ట్ కొట్టి సేవ్ కొట్టేసేయాలి. ఇక్కడ ఇది 100% వస్తుంది కదా, మీకు కనెక్షన్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు. ఇట్లా మీరు రెస్ట్ కనెక్షన్ని క్రియేట్ చేయొచ్చు. సో మీరు సింపుల్గా రెస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయాలంటే మీ ఒరాకిల్ ఫ్యూజన్ యూఆర్ఎల్ విత్ ఆ కనెక్షన్ సంబంధించిన ఏపీఐ ఉంటుంది, అది పెట్టేసి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. అలా ఆగుట
ఏపీఐ నేను పెట్టను అంటే ఓన్లీ మీరు ఒరాకిల్ ఫ్యూజన్ సంబంధించిన .com వరకు ఇచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి కనెక్షన్ క్రియేట్ చేయొచ్చు. మీరు ఇంటిగ్రేషన్లో యూజ్ చేసేటప్పుడు ఆ ఏపీఐకి దాన్ని పాస్ చేయాలి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ అ కనెక్షన్ ఇన్ ఓఐసి ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్. ఇది నేను చెప్పింది ఇప్పుడు రెస్ట్కి సంబంధించింది.